ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను చేస్తున్నాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మీ కృపలో మీ దయలో తండ్రి అనర్హులమైన మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ బిడ్డలందరితో కలిసినైనా ఈ విధంగా మీ పాద సన్నిధికి మేము రావటానికి మీరు మా ఇడలో చూపించినటువంటి కృపను బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు జరిగించినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి ఈ సమయంలో నాయన వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపరుచున్నాం. మా హృదయాలను నేను మీరు సిద్ధపరచండి. మా తలంపులను ఆలోచనలను చెబుతున్నటువంటి వాక్యం పైన కేంద్రీకరించి విన్న మాటల ప్రకారం తండ్రి మా బ్రతుకులు దిద్దుకునేటువంటి గొప్ప భాగ్యం దయచేయండి తండ్రి. ఈ సమయంలో వాక్యాన్ని అందించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అల్పుడును అయోగ్యుడను అయినప్పటికీ తండ్రి నేను మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయినా జ్ఞానం పొదవుగా ఉన్నవాడిని తండ్రి, మీ జ్ఞానం దయచేయండి తండ్రి. సమస్తాన్ని మీరు మీ ఆధీనంలో ఉంచుకొని తద్వారా మీరే మహిమ ఘనతా ప్రభావం పొందుకునమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ముందుగా ప్రకటించినట్టుగా దీర్ఘాయువు రహస్యాలు అన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనిషి భూమి మీద జీవిస్తున్నప్పుడు అది ఏ దశలో ఉన్నప్పటికీ మనిషి యొక్క చిరకాల కోరిక, అది పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా, మనిషి యొక్క చిరకాల కోరిక ఏంటి అంటే దీర్ఘకాలం జీవించాలి, ఎక్కువ కాలం జీవించాలి అన్నటువంటి ఆలోచనతో మనిషి జీవిస్తూ ఉంటాడు. క్రైస్తవులైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అన్న విధంగా జీవించాలి. కానీ క్రైస్తవులు కూడా ఎక్కువ శాతము ఈ భూమి మీద ఇంకా జీవించాలి, ఇంకా భూమి మీద ఇంకా ఎక్కువ కాలం, వీలైనంత ఎక్కువ కాలం భూమి మీద జీవించాలి అన్నటువంటి ఆశతోనే ఆలోచనతోనే ఉన్నట్టుగా మనము చూడొచ్చు. అందుకే క్రైస్తవులు అంటే ఎక్కడన్నా ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు మేము పలానా చోటికి వెళ్తున్నాం, క్షేమంగా మేము చేరటానికి మీరు ప్రార్థన చేయండి. అలాగే చిన్న జ్వరం రాగానే ఏమో చనిపోతామో ఏమో అన్న భయమో ఏమో కానీ ప్రార్థన రిక్వెస్ట్లు మనం అడుగుతూ ఉంటాం, ప్రార్థించండి అని. అలా ఎందుకు అంటే ఇంకా భూమి మీద ఇంకా ఎక్కువ కాలం జీవించాలి, ఎక్కువ కాలం జీవించాలి అన్నటువంటి ఆలోచనతో మనిషి జీవిస్తూ ఉంటాడు. ఇంతకీ దీర్ఘాయువు అంటే ఏంటంటే చాలా మంది పొరపాటుగా ఏమనుకుంటారంటే దీర్ఘాయువు అనగానే 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతకడమే దీర్ఘాయువు, లేదంటే 80 సంవత్సరాలు బ్రతకడం దీర్ఘాయువు అని ఆలోచన కలిగి ఉంటారు. కానీ దీర్ఘాయువు అంటే మనిషికి దేవుడు ఎంతకాలం అయితే జీవించడానికి ఆయన ముందుగానే మనం భూమి మీదకి పంపించడానికి ముందే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖింపబడి ఉంటాయి. ఆ దినములన్నీ భూమి మీద మనిషి జీవించగలిగితే అతడు దీర్ఘాయువు కలిగిన వాడు అని చెప్పచ్చు. అంటే దేవుడు ఎంతకాలం అయితే మనిషికి భూమి మీద జీవించడానికి ఇచ్చాడో దానిని దీర్ఘాయువు అంటారు. ఒక్కొక్క మనిషికి 20 సంవత్సరాలు ఇస్తాడు, ఒక మనిషికి 50, ఒకరికి 80, ఒకరికి 100. అలాగూ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దేవుడు భూమి మీద జీవిత కాలాన్ని ఇస్తాడు. నీకు 50 సంవత్సరాలు నీకు ఇస్తే నీవు దేవుని చేరుకోవడానికి నీకు 50 సంవత్సరాలు సరిపోతుంది అని దేవుడికి తెలుసు. కాబట్టి నీకు 50 సంవత్సరాలు ఇస్తాడు. కొందరికి
వారి పనిని బట్టి, వారు చేయవలసినటువంటి పనిని బట్టి నీకు 100 సంవత్సరాలు, నీకు 50, నీకు 60 అని ఒక్కొక్కరికి ఒక విధంగా దేవుడు జీవిత కాలాన్ని భూమి మీద ఇస్తాడు. యేసు ప్రభుల వారికి ఆయన భూమి మీద జీవించటానికి దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడు అంటే 33.5 సంవత్సరాలు ఇచ్చాడు అని మనందరికీ తెలుసు. మరి ఈ 33.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారు జీవించిన దానిని మరి దీర్ఘాయువు అందామా, లేకంటే అల్పాయుష్ అందామా? ఆయన కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించడం జరిగింది. మరి ఈ 33.5 సంవత్సరాలని మనము ఏమని అందాము అని మనం పరిశుద్ధ గ్రంథంలో ఒకవేళ మనం వెళ్ళి చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం మనం చూడగలిగితే, అతని యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానమును చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసు ప్రభుల వారు భూమి మీదకి రాకముందే ఆయన గురించి రాయించినటువంటి ప్రవచనం అంటే, అతడు భూమి మీద ఏమవుతాడంట? దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. అంటే భూమి మీద యేసు ప్రభుల వారు జీవించిన 33.5 సంవత్సరాలు ఏంటి అంటే ఆయనకు అది దీర్ఘాయుష్. ఎంత కాలమైతే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారికి ఇచ్చాడో ఆ కాలాన్ని ఆయన జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది. కాబట్టి అతనికి దీర్ఘాయుష్, అదే అతనికి. అలాగే మనుషులమైనటువంటి మన కొరకు కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి దీర్ఘాయుష్ను అంటే ఒక్కొక్క జీవిత కాలాన్ని దేవుడు భూమి మీద మనుషులకు ఇవ్వడం జరుగుతుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవిత కాలాన్ని మనిషి జీవించి దేవుడి దగ్గరికి తిరిగి చేరాలి. కానీ చాలామంది అల్పాయుష్యులుగా అంటే దేవుడిచ్చినటువంటి కాలానికి ముందే చనిపోతున్నారు. దానికి కారణాలు ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా దేవుడు ఒక కారణాన్ని చెప్పాడు. మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలంనకు ముందుగా నీవేళ చనిపోదువు. నీవు ఇక్కడ చాలా సిస్టర్, ఇక్కడ మన కాలానికి ముందుగా మనము వెళ్ళిపోవడానికి గల కారణాలు చెప్తున్నాడు దేవుడు. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము. అధికముగా దుర్మార్గపు పనులు చేస్తే నీ కాలానికి ముందే నువ్వు పోతావు. బుద్ధిహీనముగా తిరగవద్దు. అధికముగా దుర్మార్గపు పనులు చేయడం ద్వారా మన కాలాన్ని మనము ముందుగానే ముగించుకొని వెళ్ళిపోతాము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తాము. మరి దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్ కాలాన్ని అంతా జీవించాలి. దేవుడు నాకు 50 సంవత్సరాలు ఇస్తే 50 సంవత్సరాలు నేను భూమి మీద జీవించాలి. దేవుడు నాకు 30 సంవత్సరాలు ఇస్తే 30 సంవత్సరాలు జీవించాలి. దేవుడు నాకు 80 సంవత్సరాలు ఇస్తే 80 సంవత్సరాలు నేను భూమి మీద జీవించాలి అంటే ఆయన ఇచ్చిన కాలానికంటే ముందుగా నేను వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఈ దీర్ఘాయువు గురించి ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో 4 నియమాలను దేవుడు రాయించడం జరిగింది. నీకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలాన్ని మొత్తము నువ్వు జీవించాలి భూమి మీద, ముందుగా చనిపోకూడదు అంటే నువ్వు ఎలా జీవించాలి, వేటిని గ్రహించి నువ్వు జీవించాలి అని ప్రాముఖ్యంగా 4 నియమాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది. ఆ 4 నియమాలను మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి నియమం లేదా మొట్టమొదటి రహస్యం, ఇది రహస్యం అని అనడం కంటే ఇది మొట్టమొదటిది అందరికీ తెలిసినదే. దీర్ఘాయుష్ అనగానే మనందరికీ ఒక ఆజ్ఞ గుర్తొస్తుంది. దీర్ఘాయుష్ అనగానే భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఆగునట్లు
దేవుడు ఒక పని చెప్పాడు. ఏంటి అది చూడగలిగితే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఇది మొట్టమొదటి రహస్యం. లేదంటే మొట్టమొదటి నియమం, దేవుడు ఇచ్చిన నియమం ఏంటంటే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి అంటే అదే నిర్గమకాండము 20వ అధ్యాయము. నిజంగా సన్మానించడం అంటే దండ వేసి శాలువ కప్పి సన్మానించడమా? పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం చూడగలిగితే సన్మానించడం అంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము. తల్లిదండ్రులను సన్మానించడం అనగానే ప్రాముఖ్యంగా మనం 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటిది ఏంటి అంటే మనము పిల్లలుగా ఉన్నప్పుడు, మనం తల్లిదండ్రులకి మనం పిల్లలుగా ఉన్నప్పుడు వారి మాట మనము వినాలి. దానిని ఏంటి లోబడము అంటారు. తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులను సన్మానించటము అంటే భూమి మీద తల్లిదండ్రులు సన్మానించడం అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులకు లోబడాలి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు లోబడాలి. అలాగే రెండవది నాకు చదువుకున్నట్టుగా ఏంటి, వాళ్ళు ముదిమి వచ్చే వరకు మనం పెద్దవాళ్ళు అయినప్పుడు, వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళ ముదిమి వచ్చినప్పుడు వాళ్ళని మనము నిర్లక్ష్య పెట్టకూడదు. నీ తల్లి ముదిమిలో నువ్వు నిర్లక్ష్య పెట్టవద్దు. అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు దానిని 2వ బాల్య దశ అని పిలుస్తూ ఉంటారు. అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎలా బిహేవ్ చేస్తారంటే చిన్న పిల్లల్లాగా వారు మారుతారు. కాబట్టి ఆ సమయంలో నీ తల్లిని నీ తండ్రిని నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. కానీ చిన్నప్పుడు మనం అన్నం తినకపోతే మన తల్లిదండ్రులు మనకు అన్నం తినిపించడానికి ఎన్ని కష్టాలు పడతారు. ఇప్పుడు చిన్నపిల్లలు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులను అడిగితే మనకు చక్కగా చెప్తారు. వారి కడుపు నిండా అన్నం తినిపించడానికి ఎన్ని కష్టాలు పడతారంటే అన్ని కష్టాలు. కానీ అదే తల్లిదండ్రులు వారి 2వ బాల్య దశ అంటే వాళ్ళ వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈ పిల్లలు ఎంత కఠినంగా మాట్లాడతారంటే తల్లిదండ్రులు అంత కఠినంగా మాట్లాడతారు. ఏంటి, ఏదో 4 మెతుకులు తిని రామకృష్ణ అని 4 మూలలో ఒక మూల కూర్చొని బ్రతకకుండా నీకు ఎందుకు ఇవన్నీ అని చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏమండి, పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తా ఉంటే నీ తల్లి ముదిమి నువ్వు నిర్లక్ష్య పెట్టవద్దు. నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటే వారి మాట విను, వారికి లోబడు అని సెలవిస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది ఈ తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూసుకోవడంలోనే మన దీర్ఘాయుష్యు ఉంది. మన భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి కాలాన్ని సంపూర్తిగా జీవించాలంటే నా తల్లిదండ్రులు నేను వారిని జాగ్రత్తగా చూసుకోవాలి, వారికి లోబడాలి, వారి ముదిమిలో నేను సహాయకుడిగా ఉండాలి అన్నటువంటి విషయం చాలామందికి తెలియకనే తల్లిదండ్రులను వారి ముదిమిలో, వారి వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. పెళ్ళి అయినటువంటి కొద్ది రోజులకే భార్య భర్తతో ఇలా ఉంటుంది, ఇంట్లో నీ తల్లిదండ్రులు ఉండాలా నేను ఉండాలా నిర్ణయం చేసుకో. అంటే మనం ఆలోచించగలిగితే ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వారు వారి భర్త యొక్క మరణాన్ని కోరుకుంటున్నారు. ఎలాగంటే ఎప్పుడైతే ఆ భర్త వారి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నప్పుడే అతడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అలా కాకుండా వాళ్ళని వదిలేస్తే, వాళ్ళని సన్మానించకుండా వాళ్ళని వదిలేస్తే, వారి మాట వినకుండా వాళ్ళని వదిలేస్తే
దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రియమైన వారలారా, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అంటే నువ్వు సన్మానించకపోతే ఏమవుతావు? నువ్వు అల్పాయుష్మంతుడివే అవుతావు, కానీ దీర్ఘాయుష్మంతుడు అవ్వలేవు. నేడు చాలామంది మన ఆయుష్కాలం కంటే ముందు చనిపోవడానికి ఏమంటే ఇప్పుడు 50 సంవత్సరాల వరకు కూడా ఎవరు బ్రతుకుతారో ఎవరికి గ్యారెంటీ లేదు. ఈ క్షణంలో ఇది ఉన్నటువంటి మనం మరో క్షణంలో ఏమైపోతామో తెలియదు. దీనికి అంతటికి కారణము చాలా కారణాలు ఉన్నప్పటికీ ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే వారి తల్లిదండ్రులను వారు నిర్లక్ష్యం పెట్టడం ద్వారా, వారి ముదిమిలో వారి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వారు వృద్ధాశ్రమాలకి పంపించడం ద్వారా, వాళ్ళను వేరుగా పెట్టడం ద్వారా ఏమండి భూమి మీద మనిషి తన దీర్ఘాయుష్ను కోల్పోతున్నాడు. ఇది అర్థం కాని చాలామంది భార్యలు ఏమండి నీ తల్లి కావాలన్నా నేను కావాలన్నా తేల్చుకుంటున్నానంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావా అల్పాయుష్యుడిగా ఉంటావా అని అడుగుతున్నారు. ఏమండి ఏ భార్య అయినా తన భర్త ఏమండి దీర్ఘాయుష్మంతుడై ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఈ రహస్యం తెలియక చాలామంది తల్లిదండ్రులను వేరు చేసి ఆ భర్త త్వరగా చనిపోవడానికి కారణం అవుతున్నారు చాలామంది భార్యలు. అలాగే తల్లిదండ్రులు అనగానే కేవలం కనిపించినటువంటి తల్లిదండ్రులే కాదు, ఏమండి పెళ్ళైన తర్వాత దేవుడు మనకి అదనంగా ఫాదర్ ఇన్ లాస్ మదర్ ఇన్ లా అని అత్తమామల్ని ఇస్తారు. అంటే లా ప్రకారం చట్ట ప్రకారం వారు ఎవరు అంటే అత్తమామలు తల్లిదండ్రులతో సమానము. వారిని కూడా మనము సన్మానించాలి. మనల్ని కన్నా తల్లిదండ్రులే కాదు, మన అత్తమామల్ని కూడా మనము తల్లిదండ్రుల్లాగా సన్మానించగలగాలి. ఎందుకంటే చట్ట ప్రకారం వారు ఎవరు? తల్లిదండ్రులు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో వాగ్దానంతో కూడినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అంటే కనుక నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. అదే మాట పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 1 నుంచి చూద్దామండి. నీకు పిల్లారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ. మనకు వాగ్దానం అంటే చాలా ఇష్టం. దేవుడు పలాంది ఇస్తాను అని నీకు వాగ్దానం ఇచ్చినాడు అంటే అవి మనకు చాలా ఇష్టం. అందుకే చాలా సంఘాల్లో జనవరి 31 వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. భూమి మీద నువ్వు నీకు ఇచ్చినటువంటి జీవిత కాలాన్ని పూర్తిగా నువ్వు జీవించాలి అంటే మొట్టమొదటి ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. అదే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అంటే ఇది మొట్టమొదటి నియమం అండి. రెండవ దాన్ని చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 6వ వచనం. గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లనైనను ఆ గుడ్డనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లనే తీసుకొనవచ్చును. ఇక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకునవచ్చును. ఇక్కడ 6వ వచనం నుంచి చూడగలిగితే గుడ్లైనను పిల్లలైనను గల పక్షి గూడు చెట్టు మీద గాని నేల మీదనే గాని త్రోవలో గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని పిల్లల్ని తీసుకొనకుండా నువ్వేం చేయాలంటే నీకు మేలు కలుగునట్లుగా నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా
నీవు తల్లిని విడిచి పిల్లల్ని తీసుకో. ఏమంటే ఈ తల్లి పక్షికి మన దీర్ఘాయుష్కి ఏంటి సంబంధం? ఈ తల్లి పక్షికి ఈ మన దీర్ఘాయుష్కి ఏంటి సంబంధము అని మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, నిజంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి మాటలు మనం ఆలోచించగలిగితే, మనకు అర్థమైతే అండి, అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటాయి. అంటే ప్రకృతికి మనిషికి దేవుడు అవినావ సంబంధాన్ని పెట్టాడు. అది ఎలాంటి సంబంధం అంటే, ఒక్కొక్కసారి ప్రకృతి స్విచ్ అయితే మనము లైట్ లాగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మనము స్విచ్ అయితే ప్రకృతి లైట్ లాగా ఉంటుంది. అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. ఒకదాన్ని మనము ఏదైనా డిస్టర్బ్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ మరొక దానిపైన ఉంటుంది. దేవుడు ఆకాశంలో పక్షులు కలుగునుగాక అని పలికెను, ఆకాశంలో పక్షులు ఆయన. అది మంచిదని దేవుడు చూసేశాడు. అది మంచిదని ఆయన చూచున్నాడు, మంచిదని చెప్పిన్నాడు. ఆకాశంలో పక్షులు ఎవరికి మంచివి? పక్షులక, దేవుడిక, మనిషిక? అంటే ఖచ్చితంగా మనిషికే అవి మేలుకరంగా ఉండాలని సమస్తాన్ని సృజించాడు. అలాగే ఆకాశ పక్షులను కూడా సృజించాడు. ఏంటి? అందుకే ఇప్పుడు మనిషికి ఇప్పుడు అర్థమయ్యి పక్షులను కాపాడాలి, జంతువులను కాపాడాలి అని ఏంటి పశువు సంరక్షణ కేంద్రాలు కానీ, పక్షి సంరక్షణ కేంద్రాలు, అలాగే జంతు సంరక్షణ కేంద్రాలు, బ్లూ క్రాస్, ఇవన్నీ ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు వాటిని సంరక్షించేది వాటిపైన ప్రేమ ఉండి కాదు, కానీ మనిషి వాటి ద్వారా అవి అంతరించిపోతే వాటి ద్వారా ముప్పు కలుగుతుంది. అవి ఉండాలి, మనిషితో పాటు అవి ఉన్నప్పుడే వాతావరణం సమతుల్యంగా ఉంటుంది అని మనిషి గ్రహించి వాటిని కాపాడే పనిలో ఇప్పుడు ఉన్నాడు. మన జాతీయ పక్షి మనందరికి తెలుసు, నెమలి. ఎందుకు నెమలిని జాతీయ పక్షిగా పెట్టారు అంటే అది అందంగా ఉంటుంది, దాని పించాలు అందంగా ఉంటాయని కాదు. అది వేగంగా అంతరించిపోతున్నటువంటి పక్షులలో ఒకటి. వేగంగా అంతరించిపోయే వాటిల్లో నెమలి జాతి ఒకటి ఉంది. అందుకే నెమలిని ఎలాగైనా కాపాడాలి అని నెమలిని జాతీయ పక్షిగా, జింకను జాతీయ జంతువుగా మనము ప్రకటించడం జరిగింది, వాటిని కాపాడుకోవడానికి. అవి లేకపోతే ఏంటి? పక్షులు జంతువులు నశించిపోతే మనకేంటి అంటే, చరిత్రలో జరిగిన ఒక యథార్థ సంఘటన, చరిత్రలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన గురించి మనం ఆలోచించగలిగితే, చైనాలో 1958వ సంవత్సరంలో మావో జెడాంగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మావో జెడాంగ్ అన్నటువంటి వ్యక్తి చైనాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ వ్యవసాయం పైన ఒక విప్లవాన్ని తీసుకురావాలి, కొత్త వ్యవసాయ పద్ధతులతో ఎక్కువ మనము పండించాలి, ఈ జనాభా పెరిగిపోతున్నటువంటి కారణంగా మనము ఈ జనాభాను మనం పోషించాలి అంటే మనము ఎక్కువగా వ్యవసాయం పైన మనం దృష్టి సాధించాలి అని ఏం చేశాడు అంటే కొత్త పద్ధతులను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా ఫలితాలు అంతంత మాత్రంగానే రావడం ద్వారా ఎందుకు మనకు వ్యవసాయం ద్వారా మనం అనుకున్న రీతిగా మనం ఎందుకు పండించలేకపోయాము అని కారణాలను అడిగినప్పుడు కొందరు ఏం చెప్పారంటే, ఈ పక్షులు తింటున్నాయి, ఈ పక్షులు తినడకపోతే మనం ఇంకా కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చేది మనకి, ఈ పక్షుల ద్వారా మనం కొంచెం నష్టపోయామని ఒక చెడ్డ సలహా, ఒక తెలివిలేని సలహా అని చెప్పచ్చు ఇవ్వడం ద్వారా ఆ మావో జెడాంగ్ అనేటువంటి వ్యక్తి దేశంలో ఉన్నటువంటి పిచ్చుకలు, స్పారో అంటారు కదా, ఈ స్పారోస్ అన్నిటినీ చంపేయాలి అని ఒక రూల్ను పాస్ చేశాడు. దీని ద్వారా మన పంట దిగుబడి తగ్గిపోతుంది అని చైనాలో ఉన్న పిచ్చుకలు
స్పారో ఈ స్పారోస్ అన్నిటిని చంపేయాలి అన్నటువంటి ఒక ఆజ్ఞ ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్పారో ఎక్కడ ఉన్నా కూడా దాన్ని చంపడం మొదలుపెట్టారు. అలాగే అది వాళ్ళకుండా కిందికి వాళ్ళకుండా పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ద్వారా అది కంటిన్యూస్గా ఎగురుతూ 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 శక్తి కోల్పోయి కింద పడి చనిపోయాయి. ఒక సంవత్సరానికి ఏమండి చైనాలో ఉన్నటువంటి స్పారోస్ అన్నీ వాళ్ళు ఏం చేశారంటే చంపేసేసారు. ఒక్క స్పారో కూడా లేకుండా దానితో పాటు కొన్ని పక్షులు కూడా చనిపోవడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి ఏమండి పరిణామాలు గిన మనం ఆలోచించగలిగితే చైనాలో తర్వాత సంవత్సరాలలో గొప్ప కరువు వచ్చింది. గొప్ప కరువు వచ్చి కొన్ని కోట్ల మంది ఆ కరువులో చనిపోయారు. కోట్ల మంది అంటే పంటలు పండట్లేదు. పంటలు పండకపోవడంతో పాటు కరువు రాగా చైనాలో ఉన్నటువంటి ఈ ప్రజలు మన్ను తినారు. మన్ను తిని ఇంకా ఆహారం దొరకక కొన్ని కోట్ల మంది చనిపోవడం జరిగింది. ప్రేమ వాళ్ళు దీని అన్నిటికీ కారణం ఏంటి అని మళ్ళీ రీసెర్చ్ వాళ్ళు చేసి తెలుసుకున్నది ఏంటి అంటే ఈ స్పారోస్ ఈ పక్షులు లేకపోవడం ద్వారా ఈ పురుగులు, కీటకాలు, గ్రాస్ హోపర్స్ ఇవి ఎక్కువైపోయి పంటని తినేస్తున్నాయి. పక్షులు 10 సంవత్సరాలలో తినేటువంటి పంటను ఇవి ఒక్క సంవత్సరంలోనే ఈ పురుగులు అన్ని తినేయడం ద్వారా వాళ్ళకి పంటలే పండలేదు. దాంతో ఈ మావో జడాంగ్ అనే వ్యక్తికి బుద్ధి వచ్చి రష్యా నుంచి 25 లక్షల స్పారోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. 25 లక్షల స్పారోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు దేశంలోకి. అప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాలకు వాతావరణం సమతుల్యంగా పంటలు పండడం జరిగింది. ఏమంటే దేవుడు ఇక్కడ తల్లి పక్షిని ఎందుకు విడిచిపెట్టు అని చెప్తున్నాడో మనం ఆలోచించగలిగితే ఏమండి ఆ విడిచిపెట్టకపోవడం ద్వారా, పక్షులను విడిచిపెట్టకపోవడం, చంపేయడం ద్వారా ఎంతో మంది చనిపోవడం జరిగింది. అందుకే దేవుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు ఆ తల్లి పక్షిని విడిచి పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఎంత ఇది నేను చెప్పినటువంటి ఈ చైనాలో జరిగినటువంటి సంఘటన మీకు యూట్యూబ్లో ఉంటుంది. మీరు తర్వాత మీరు దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూడొచ్చు. మీరు తర్వాత అయినా స్పారో వార్స్ ఇన్ చైనా అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయగలిగితే చాలా వీడియోస్ వస్తాయి. వాటి యొక్క సారాంశము ఏంటంటే ఇందాక నేను చెప్పినది, అన్ని పక్షులను వాళ్ళు చంపేయడం ద్వారా కొన్ని కోట్ల మంది చనిపోయారు ఆహారం లేక. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగానే రాయించడం జరిగింది. మరొక మంచి మాట, దేవుడు ప్రకృతి గురించి రాయించినటువంటి ఒక మంచి మాట మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏమండి, భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగ చేయకూడదు అని ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఏమండి, ఒక చెట్టు తన జీవిత కాలం దాదాపుగా 22 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సేవను అందిస్తుందంట మనిషికి. అటువంటి ప్రకృతిని మీరు కాపాడాలి, అప్పుడు ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుందని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏనాడో వ్రాయించడం జరిగింది. వాళ్ళ అది రెండవది. మొదటిది తల్లిని తండ్రిని సన్మానించాలి. అలాగే రెండవది ఏంటి అంటే ప్రకృతిని మీరు కాపాడండి. ఇక మూడవదిగా మనం చూడగలిగితే, మూడవ నియమం మనం చూడగలిగితే అదే ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 13వ వచనం. హెచ్చు తగ్గుల గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గుల గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు అగునట్లు తక్కువవి కాని న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకుండవలెను. అలాగు చేయని ప్రతివాడును అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. ఇక్కడ యెహోవా నీకిచ్చిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలను. అలాగు చేయని ప్రతి వాడును అనగా అన్యాయము చేయు ప్రతి వాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. ఏమండి, ఇక్కడ నీతిగా న్యాయంగా నువ్వు జరిగించాలి. నీ తీర్పులు కూడా న్యాయంగా ఉండాలి. నీ కొలతలు నీ కొలతలు ఎలాగుండాలి అంటే న్యాయంగా ఉండాలి. అవి తక్కువగా ఉండకూడదు. ఏమండి, ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమండి వ్యాపారాల్లో మోసం ఇంతగా పేట్రేగిపోవడం వల్ల ఏమండి మనిషి దీర్ఘాయుష్మంతుడుగా జీవించలేకపోతున్నాడు భూమి మీద. ఎందుకు? అల్పాయుష్తోనే మనిషి తన జీవిత కాలాన్ని ముగించుకుంటున్నాడు అంటే ప్రతి దాంట్లో మోసం. ఈ మోసాలు చేయడం ద్వారా ఏమండి మనిషి భూమి మీద ఏమండి అల్పాయుష్తో చనిపోతాడు. కానీ దేవుని పిల్లలైనటువంటి మనము ఎలా ఉండాలి? మన తీర్పు, మన కొలతలు ఎలా ఉండాలి అంటే న్యాయబద్ధంగా ఉండాలి. ఏమండి, క్రైస్తవుడు తీర్పు తీరిస్తే న్యాయంగా ఉంటుంది. క్రైస్తవుడు ఏది కొలిసినా అది న్యాయంగా ఉంటుంది అని ఏమండి జనాలు చెప్పుకునే విధంగా దేవుని పిల్లలు భూమి మీద జీవించాలండి. అంటే ఎంతగా ఈ కొలతల్లో మోసం వచ్చేసిందంటే ఈ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ని ధర్మకాట అంటారు. ధర్మకాట అంటే అందులో కొలతలు ధర్మంగా ఉంటాయి అని దానికి ధర్మకాట అని పేరు పెట్టడం జరిగింది. కానీ ఆ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లో కూడా కొలతల్ని మార్చేయచ్చు, తేడాగా మనము చూపించవచ్చు. అలాగ చేసి ఏమండి వ్యాపారస్తులు అన్యాయంగా సంపాదిస్తున్నారు. కానీ క్రైస్తవులమైనటువంటి మనము ఎలా ఉండాలంటే ప్రపంచానికి తెలియాలి. నిజంగా వ్యాపారం చేస్తే క్రైస్తవులు చేయాలి. క్రైస్తవులు చేస్తే మన దేశం ముందుకు వెళ్తుంది. క్రైస్తవులు న్యాయస్థానాల్లో ఉండాలి. వారు న్యాయస్థానంలో ఉంటే న్యాయం చక్కగా జరుగుతుంది. క్రైస్తవులు పోలీసులుగా ఉండాలి. వాళ్ళు అక్కడ ఉంటే న్యాయం చక్కగా జరుగుతుంది. క్రైస్తవులు వ్యాపారాలు చేయాలి అనే విధముగా క్రైస్తవులు కొలతల్లో కానీ తీర్పు తీర్చడంలో కానీ పక్షపాతం లేకుండా న్యాయబద్ధంగా ఉండాలి. ఏమిటి, మనము న్యాయస్థానంలో మనం చూడగలిగితే న్యాయదేవతకు కళ్ళు మూసి ఉంటాయి. ఎందుకు కళ్ళకు గంతులు కట్టి ఉంటారు అంటే న్యాయదేవతకు కళ్ళు ఉండవు అని చెప్తుంటారు. కానీ అసలైనటువంటి కారణం ఏంటంటే కళ్ళకు గంతులు కట్టడం వల్ల ఆ ఎదుటుగా ఉన్నటువంటి వ్యక్తి మనవాడు పగవాడు అన్నటువంటి భేదం లేకుండా న్యాయం తీరుస్తారు అన్నటువంటి ఉద్దేశంతో న్యాయదేవత కళ్ళ గంతలు కట్టడం జరిగింది. అలాగే మన తీర్పు తీర్చేటప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? మనం దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే న్యాయబద్ధంగా ఉండాలి. కొలతలు న్యాయంగా ఉండాలి. అది మనవాడైనా పగవాడైనా న్యాయంగానే చెప్పాలి. అప్పుడే మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులము అవుతాము. మరొక కారణాన్ని మనం చూడగలిగితే, మరొక నియమాన్ని దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి, భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి మరొక నియమం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం అదే ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంన నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకొందుననుకొని నా ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలో ఒకని మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని మీద నియమించుకొనకూడదు.
అతడు గుర్రములను విస్తారంగా కొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవలో వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండానట్లు 22 వరకు చదువు. 22 వరకు చదువు. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఉమ్. మరొక రహస్యాన్ని దేవుడు చెప్తున్నాడు. మరొక నియమాన్ని, భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఒక రాజుకే చెప్తున్నటువంటి మాట. తన రాజ్యమందు 19వ వచనం, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలుల మధ్య దీర్ఘాయుష్మంతులు అగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిన ఈ గ్రంథము చదవవలెను. ఈ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాక్యాలన్నింటినీ, కట్టడలను నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా నువ్వు చూసుకోవాలి. అలాగే నీ బ్రతుకు దినములన్నిటిన ఈ గ్రంథమును నువ్వు చదువుచుండవలెను. ఏమండి, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే దేవుడిచ్చినటువంటి జీవిత కాలాన్ని నువ్వు సంపూర్తిగా భూమి మీద జీవించాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర కట్టడల ప్రకారం నువ్వు తొలగిపోకుండా ఉండాలి. అంతేకాక నువ్వు ప్రతి దినము నువ్వు ధర్మశాస్త్రమును చదువుతూ ఉండాలి. అని ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు దేవుడు రాయించడం జరిగింది. చాలాసార్లు దేవుడు ఇదే పరిశుద్ధ గ్రంథంలో రాయించడం జరిగింది. మరి కొన్ని సందర్భాల్లో మనం చూడగలిగితే అదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 2వ వచనము, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతియు అనగా కట్టడలు విధులు ఇవే. చాలా సిస్టర్. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ నీ జీవిత దినములన్నీ నువ్వు గైకొనాలి. వాటి ప్రకారం నువ్వు జీవించాలి. అప్పుడే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అదే మాట మరొక సాట మనం చూడగలిగితే అదే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 40వ వచనము, 4వ అధ్యాయం 40వ వచనము, మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలను ఆజ్ఞలను నువ్వు గైకొనవలెను. ఇదే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఈ ద్వితీయోపదేశ కాండంలో చాలాసార్లు చూస్తాం. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నువ్వేం చేయాలి? నా కట్టడలను నువ్వు గైకొను. అదే మరొక సాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరంలోను శాంతిని నీకు కలగజేయును. నా ఉపదేశములను, దేవుని ఉపదేశములను నువ్వు మరవకూడదు.
ఆయన ఆజ్ఞలను నువ్వు హృదయపూర్వకముగా నువ్వు గైకొనిన యెడల అవి నీకు ఏమి ఇస్తాయంటే నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. శాంతిని నీకు కలగజేయును. కాబట్టి దేవుని ఆజ్ఞలకు ఉన్నటువంటి శక్తి ప్రియమైన వాళ్ళరా మనిషిని భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవునట్లు చేస్తుంది. అది నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు గైకొనుచు ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నప్పుడు నీకు ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి అపాయాలు నీకు కలగవు. నీ కుడి పక్కన 1000 మంది పడినను 10,000 మంది కూలినను నీకు ఏ అపాయము నీకు కలగదు. అది ఎప్పుడో తెలుసా? నీవు దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు గైకొని వాటి ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు మాత్రమే. దేవుని ఆజ్ఞలను మనం గైకొనిన ఎడల ఈ భూమి మీదనే మనము దీర్ఘాయుష్మంతుడము, దానితో పాటు నిత్య జీవానికి కూడా మనము వెళ్ళిపోతాము. నిత్య జీవము అంటే నిత్యము జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవచ్చు. ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవ్వటంతో పాటుగా నిత్య జీవాన్ని కూడా మనం పొందుకుంటాము. ఏమండి, నిత్యము జీవించాలని ఏమంటే ప్రతి ఒక్కరి కళ. 100 సంవత్సరాలు జీవించినటువంటి ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఏమండి చివరి కోరిక ఏంటంటే ఇంకా జీవించాలి. చివరి కోరిక అంటామేంటి? ఇంకా నేను జీవించాలి అని ఆశపడుతుంది. 120 సంవత్సరాలు జీవించినటువంటి ముసలావిడ దగ్గరికి వెళ్ళి అడిగినా ఇంకా జీవించాలి, ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంటే, నిత్యము జీవించేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటే ఓకే అన్న విధంగా శాస్త్రవేత్తలు, జ్ఞానులు, మేధావులు సైతం కూడా ఎన్నో ప్రయత్నాలు నేటికి కూడా కొనసాగుతున్నాయి. మనిషి నిత్యము జీవించడానికి ఏదైనా మార్గం ఉందా, ఏమైనా మందులు ఉన్నాయా, మెడిసిన్స్ ఉన్నాయా అని ఏంటి నేటికి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమ వాళ్ళ అటువంటి మనిషి యొక్క చిరకాల స్వప్నం జరుగుతుంది దేని ద్వారా అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను మనము గైకొని జీవించడం ద్వారా. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవని యేసుప్రభుల వారు చెప్తున్నారంటే అవి నిత్య జీవాన్ని ఇస్తాయి, అవి నిత్య జీవాన్ని తెచ్చిపెడతాయి. ఇవి నిత్యము జీవించాలి అంటే ఈ భూమి మీద జీవించిన కాలం తర్వాత కూడా, ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అయిన తర్వాత కూడా నిత్యము జీవించాలి అంటే దానికి ఒకటి మార్గము. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొని నువ్వు జీవించాలి భూమి మీద. ఏమండి, భూమి మీద నేడు సమాజంలో మనం చూస్తే చాలామంది అల్పాయుష్తోనే ముగిసిపోతున్నారు. అంటే తక్కువ కాలం జీవించి చనిపోయిన వారు వాళ్ళేదో పాపాత్ములని కాదు, కొందరికి దేవుడు అంతే ఆయుష్కాలాన్ని ఇచ్చింటారు. చాలామంది క్రైస్తవులు కూడా చిన్న వయసులో పెళ్లి కాకముందు ఎవరైనా చనిపోయినప్పుడు వాడు ఏదో పాపం చేశాడో, ఏదో దేవునికి విరోధమైనటువంటి చేశాడో అనుకుంటారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని అతను పూర్తి చేసి ఉండొచ్చు, అది మనకు తెలియదు. కాబట్టి మనము పొరపాటును కూడా అతడు ఏదో పాపం చేయడం ద్వారా చనిపోయాడని మనం నిర్ధారించలేము. కానీ చాలామంది తమ ఆయుష్కాలానికి ముందే చనిపోవడానికి గల కారణాలు ప్రియమైన వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించుకోవడం మనం చూసి ఉన్నాం. మొట్టమొదటిగా భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను నేడు సమాజంలో మనం చూడగలిగితే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. భార్య భర్త, ఒక కుమారుడు లేదంటే వాళ్ళిద్దరు పిల్లలు అంతే. గ్రాండ్ పేరెంట్స్ ఉండట్లేదు. దానికి కారణంగానే చాలామంది తమ దీర్ఘాయుష్ కాలాన్ని కోల్పోతున్నారు, అల్పాయుష్ కాలంలోనే తమ జీవితాలను ముగించుకుంటున్నారు. అలాగే నేడు ప్రకృతికి మానవుడు చేస్తున్నటువంటి హాని అంతా ఇంత కాదు. ఒక పొల్యూషన్ ద్వారా కానీ, ప్లాస్టిక్ ద్వారా కానీ, చెట్లను నరికివేయడం ద్వారా, అడవులను నరికివేయడం ద్వారా, జంతువులను వేటాడడం ద్వారా
ఏమండి అధికంగా అధికంగా ఎరువులను అంటే రసాయనాలను వాడడం ద్వారా ప్రకృతిని నాశనం చేస్తున్నాడు మనిషి. దాని ద్వారానే మనిషి యొక్క జీవిత కాలము తగ్గిపోతుంది. రాను రాను ఈ పొల్యూషన్ వల్ల, ఈ చెట్లను ఎక్కువగా నరికివేయడం ద్వారా, ఈ రసాయనాల వల్ల సాయిల్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూట్ అవుతుంది. దీని ద్వారా మనిషి ఏమండి తన ఆయుష్ కాలాన్ని తగ్గించుకుంటున్నాడు. తను చేసినటువంటి తన చేతుల ద్వారా తన ఆయుష్ కాలాన్ని తగ్గించుకుంటున్నాడు. కానీ ఎప్పుడో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించిన, నువ్వు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఈ ప్రకృతిని నువ్వు కాపాడాలి. అలాగే న్యాయంగా బ్రతకాలి. న్యాయంగా, మూడవదిగా మనం చూసుకుంటే న్యాయంగా బ్రతకాలి. నీ తూనికలు, నీ కొలతలు, నీ తీర్పు న్యాయంగా ఉండాలి. ఇప్పుడు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఒకసారి మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ చూసినా అన్యాయమే రాజ్యం వెళుతుంది. ఎక్కడ చూసినా మనకు అన్యాయం జరిగింది అని కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా అన్యాయమే జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందంటే వాళ్ళు కూడా అన్యాయమే చెప్తున్నారు. కాబట్టి ప్రపంచంలో ఏమండి మనం చూడగలిగితే అందరూ తమ జీవిత కాలానికి ముందే చనిపోవడానికి గల కారణం న్యాయంగా బ్రతకట్లేదు మనిషి. అన్యాయంగా బ్రతకడం ద్వారా అల్పాయుష్తోనే తన జీవిత కాలాన్ని ముగించుకుంటున్నాడు. ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దేవుని కట్టడలను పాటించాలి. దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటించేవారు భూమి మీద ఎంతమంది ఉన్నారు? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటించకపోవడం ద్వారానే ఏమండి ఈనాడు నానాకమైనటువంటి రోగాలు, రొచ్చులు మనిషి తెచ్చుకొని జీవిత కాలాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన కట్టడలను ఎప్పుడో పెడచేవిన పెట్టారు. విగ్రహారాధన చేయకూడదంటే విగ్రహారాధన చేస్తున్నారు. వ్యభిచరించకూడదంటే వ్యభిచరిస్తూ ఉన్నారు. దొంగిలించకూడదంటే దేవుని సమయాన్ని, దేవుడిచ్చినటువంటి శరీరాన్ని ఏమండి సాతానికి దొంగిలించి పెడుతుంది. ఇలా చూస్తే ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను నరుడు మీరడం ద్వారా నరుడు యొక్క ఆయుష్ కాలాన్ని మన చేతులారా మనమే తగ్గించుకుంటూ ఉన్నాం. కానీ ఈ ఆయుష్ కాలాన్ని పెంచుకోవాలి అంటే, దేవుడిచ్చినటువంటి ఆయుష్ పూర్తిగా నువ్వు భూమి మీద జీవించాలి అంటే ఇది ప్రాముఖ్యంగా ఈ 4 నియమాలను పాటించినట్లయితే భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతాం. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని అంతా జీవించి ఆయన పనిని సంపూర్తిగా చేయగలిగేటువంటి స్థితిలోకి మనం వెళ్తాం. కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన ఇచ్చినటువంటి నియమాలను మనం అందరం గైకొని వాటి ప్రకారంగా జీవిస్తూ, ఆయన తల్లిదండ్రులను సన్మానిస్తూ, మనతో పాటు ఉన్నటువంటి ప్రకృతిని కాపాడుకుంటూ, న్యాయంగా బ్రతుకుతూ, దేవుడిచ్చినటువంటి కట్టడలను, ఆజ్ఞలను గైకొని ఆయన ఇచ్చేటువంటి దీర్ఘాయుష్మంతులుగా మనం భూమి మీద జీవించి, ఇక్కడ దీర్ఘాయుష్మంతులమే కాకుండా నిత్యలోకంలో ఎల్లప్పుడూ జీవించేటువంటి గొప్ప భాగ్యము మనం అందరం కలిగి జీవించుతుంది గాక. ఆమేన్. ప్రార్థన చేస్తామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రం ఆయన. తండ్రి, భూమి మీద నరుడు దీర్ఘాయుష్మంతుడు అవటానికి ఆయన నియమాలను పరిశుద్ధ గ్రంథంలో శాస్త్రం పుట్టక ముందేనైనా చక్కగా వ్రాయించి ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన కేవలం విన్నవారం మాత్రమే కాకుండా విన్న మాటల ప్రకారం ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవడానికి తండ్రి అయినా మా తల్లిదండ్రులు మేము సన్మానిస్తూ, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రకృతిని కాపాడుకుంటూ, అలాగే మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొంటూ తండ్రి న్యాయంగా భూమి మీద జీవించి మీరున్న లోకానికి మేమందరము వారసులు అవటానికి మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రములు. అందరికీ వందనాలు.